శ్రీ తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే గొప్ప రచనలు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస సార్వభౌముని దివ్య మహిమలను తెలిపే మరో ఆధ్యాత్మిక సంకీర్తన కనియుగానరు నీ మహిమా, కనియుగానరు నీ మహిమా అంటూ సాకేత్ ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు. కనియుగానరు నీ మహిమా, కనియుగానరు నీ మహిమా, కౌరవ కంస జరాసంధాదులు మనుజులు ధనుజుల జంపిర నగవిని మరిని శరణము జొరవలదా. కనియుగానరు నీ మహిమా, కౌరవ కంస జరాసంధాదులు మనుజులు ధనుజుల జంపిర నగవిని మరిని శరణము జొరవలదా. కలియుగానరు నీ మహిమా, చెన్నటు తాగితివి పక్కననే పండితన్ని విరిచితివి బాలులు చేసేటి పనులివియా. ఒక్కిటనే లోకములు చూపితివి పూతకి చెన్నటు తాగితివి పక్కననే పండితన్ని విరిచితివి బాలులు చేసేటి పనులివియా. అక్కరతో తృణావర్తునచితివి ఆబోతుల కీటణచితివి చిక్కించి ఎనలము చేత మింగితివి శిశువులు చేసేటి పనులివియా, శిశువులు చేసేటి పనులివియా. కనియుగానరు నీ మహిమా, కౌరవ కంస జరాసంధాదులు మనుజులు ధనుజుల జంపిర నగవిని మరిని శరణము జొరవలదా. కనియుగానరు నీ మహిమా, సురు జంపితివి పడినే గోవర్ధనగిరి ఎత్తితి పడుచులు చేసేటి పనులివియా. తొడిబడ మద్దులు భువిపై గూలగ తొప్పియగా సురు జంపితివి పడినే గోవర్ధనగిరి ఎత్తితి పడుచులు చేసేటి పనులివియా. అడరి బ్రహ్మమాయకు ప్రతిమాయలు అట్టే గడించి నిలిచితివి పిడికిట చాణూరు నేనుగా గొట్టితి పిన్నలు చేసేటి పనులివియా, పిన్నలు
బట్టలు చేసేటి పనులివియా. నా పేరు కిషన్. నేను టొలిచౌకి షెట్పేటలో ఉంటాను. నాకు సోనియాసిస్ చాలా ఎక్కువగా ఉండే. ఈ యూట్యూబ్లో చూసి ఈ శ్రీ ఆయుర్వేది భాస్కర్ హాస్పిటల్కి వచ్చినాను. ఇక్కడ శ్యామల మేడం గారికి కలిసినాను. మంచిగా తగ్గిపోయింది. మీకు కూడా ఎవరికైనా ఉంటే వచ్చి చూపించుకోండి. శ్రీ ఆయుర్వేది భాస్కర్ హాస్పిటల్. ధన్యవాదాలు. శ్యామల మేడం గారికి ధన్యవాదాలు. కనియుగానరూని మహిమా కౌరవ కంసజరాసంధాదులు మనుజులు ధనుజుల జంపిరనగవిని మరిని శరణము జోరబలదా. కనియుగానరూని మహిమా చిదవుగా గడగడలకు భోజోసితివి గోలవై యజ్ఞ ఫలములిచ్చితివి గోవాళ్ళు చేసేటి పనులివియా. కాళింగుని మదమణ చిదవుగా గడగడలకు భోజోసితివి గోలవై యజ్ఞ ఫలములిచ్చితివి గోవాళ్ళు చేసేటి పనులివియా. ఈ నీల శ్రీ వెంకటాద్రి మీదనే ఇందరికి పొడ చూపితివి వేదుల నంబుల నెంచి చూడ పసిబిడ్డలు చేసేటి పనులివియా. బిడ్డలు చేసేటి పనులివియా. కనియుగానరు నీ మహిమా కౌరవ కంసజరాసంధాదులు మనుజులు ధనుజుల జంపిరనగవిని మరిని శరణము జోరబలదా. కనియుగానరు నీ మహిమా కౌరవ కంసజరాసంధాదులు మనుజులు ధనుజుల జంపిరనగవిని మరిని శరణము జోరబలదా. కనియుగానరు నీ మహిమా కనియుగానరు నీ మహిమ అంటూ ఎంతో ఆర్తితో ఆలపించారు సాకేత్. ఈ సంకీర్తనపై సాలూరి వాసురావు గారి అభిప్రాయం తెలుసుకుందాం. సాకేత్, మనిషి సన్నగా ఉన్నావు, బట్ కూత చాలా ఘనంగా ఉంది. చాలా మంచి రాగం ఇది. రసికప్రియ కదా, రసికప్రియ రాగం. చాలా చక్కగా నాన్న పల్లవి ఆలాపులు పైన ఉన్నాయి. సో నువ్వు పాడుతుంటే పంచు పైకి వెళ్తుంది. చరణాలు తీసుకుంటున్నప్పుడు కిందలో ఉంది. అందువల్ల మనం శృతి ఫిక్స్ చేసుకున్నప్పుడు నాన్న రెండు చూసుకోవాలి. లేదా చరణం పాడినప్పుడు మైక్ దగ్గర పెట్టుకొని కొంచెం గట్టిగా పాడాలి. ఇకపైన పాడుతున్నప్పుడు శృతి చెక్ చేసుకొని తర్వాత పాడు. చక్రవర్తి రాఘవన్ గారు, ఈ సంకీర్తన సాహిత్య విశ్లేషణ మాకు అందిస్తారా? చిరంజీవి సాకేత్ చాలా చక్కగా పాడారు. అన్నమాచార్యులు వారు అందించిన చక్కటి ఒక కీర్తనలో ఇది ఒక్క కీర్తన ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలన్నీ వచ్చేస్తుంది. ముఖ్యంగా దీనిలో 15 లీలలు ఉన్నాయి. ఆ 13 లీలలు వచ్చి దుష్ట శిక్షణ చేయడం, 2 లీలలు వచ్చి ఒకటి యజ్ఞఫలాన్ని ఇవ్వడం, మరొకటి గోవర్ధనగిరిని ఆ పైకెత్తి అక్కడ ఉన్న గ్రామస్తుల్ని తన భక్తులని గోవులని కాపాడు. కనియుగానరు నీ మహిమ అంటే భగవంతుని యొక్క మహిమను మనం తెలుసుకోలేమని అన్నమాచార్యుల వారు మొట్టమొదటి తెలియజేసేశారు. ఒకే ఒక విషయం ఏమంటే ప్రణవాక్షరాలు అంటే గోవర్ధన అనే ఒక చోట, తర్వాత యజ్ఞ ఫలము అన్నప్పుడు ఫా అనే పదం మనకు తెలుగులో కానీ సంస్కృతంలో లేదు.
ప అని ఉంది. ఆ ఫలం అనే పదాన్ని కూడా సరిగానే మీరు ఉచ్చరిస్తే సరిపోతుందన్నమాట. చాలా చక్కగా చెప్పారు, భావనతో బాగా చెప్పారు. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. శైలజ గారు, సాకేత్ పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? కష్టతరమైనటువంటి ఒక రాగంలో ఎంపిక చేసుకున్నావు ఈ కీర్తనని. కత్తి మీద సాము లాంటిది. ఆలాపనలో ముఖ్యంగా పై స్థాయికి వెళ్ళినప్పుడు కొద్దిగా అంటనట్టు చేరినట్టుగా ఉంది, అదొకటి చూసుకోండి. రెండవసారి పుక్కిటనే లోకములు చూపితి పూతకి చన్నట్టు తాగితివి అన్నారు కదా, అక్కడ మటుకు చన్నట్టు అన్నట్టు రెండోసారి వచ్చినప్పుడు మటుకు కొంచెం తగ్గింది. మనం రాగ ధర్మ ప్రకారం కొంచెం పైకి పాడవలసి వచ్చినా కూడా పాటకి ఈ భావధర్మ ప్రకారం చూస్తే మీరు లబ్జుగా పాడాలి, ముద్దుగా పాడాలి. అది అనుభవిస్తూ పాడితే ఇంకా బాగుంటుంది మీ పాట చాలా బాగుంది. సంగీత సాహిత్య భక్తలోకంలో అన్నమయ్య సంకీర్తనలకు ఎంతో ఆదరణ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బాలకృష్ణుని రూపంలో దర్శించి అన్నమయ్య రచించిన ఉత్సాహభరితమైన సంకీర్తన గురించి తెలుసుకుందాం.